హాయ్ అందరికి నమస్కారం అండి. సో ఈరోజు నాకు ఎర్లీ మార్నింగ్ ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. సార్ మాకు బొప్పాయి పంట మీద కాయలు ఫుల్గా అయితే ఉన్నాయి, మాకు క్రాప్ వచ్చేసి, కాకపోతే కాయ మీద మచ్చలు వస్తున్నాయి, మచ్చ వచ్చి కాయ పండిపోయి కుళ్ళిపోయి రాలిపోవడం జరుగుతుందని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళకి నేను సరిగ్గా సమాధానం ఇవ్వడం జరిగింది. వాళ్ళు అలాగే ప్రిపేర్ అవుతున్నారు. సో అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. కాకపోతే మన వీడియో చూసే ప్రతి రైతు తెలుసుకోవాలని చెప్పి ఉంటుంది కాబట్టి అందరికీ తెలుసుకోవాలని చెప్పి నా యొక్క కోరిక. సో మనకి ఇలా ఫ్రూట్స్ ఉన్నప్పుడు పై భాగం నుంచి కింద భాగం దాకా మనకి ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అంటే కాయల మీద కాయ పై భాగం, ఈ యొక్క పై భాగానికి మనకి బూజులాగా మనకి వస్తూ ఉంటుంది. సో కొంతమంది పిండి నల్లి అని చెప్పేసి కొన్ని రకాలుగా మనకు ఉంటాయి. పిండి నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే కాయ పైన బూజు వచ్చే అవకాశం ఉంది. కాయ పైన కూడా మచ్చలు వచ్చి మనకి కాయ పండి కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి వాటికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము అటు ఎటువంటి మందులు అంటే మనం ఫంగిసేప్ వచ్చేసి స్ప్రేయింగ్ అయితే 500 గ్రామ్ తీసుకోవాలి. లేదు డ్రిప్పే వాడుకుంటాం సార్ అంటే 1 kg అయితే వాడుకుంటే సరిపోయింది. లేదు అందులో కంపల్సరీ కలుపుకోవాల్సిన మంది అంటే బ్యాక్టోమెసిన్ కలుపుకోవాలి. యాంటీబయాటిక్ అది అడ్వాన్స్డ్గా కలుపుకుంటే చాలా మంచిది. ఎవరికైనా సరే ఈ సమస్య రాకముందే స్ప్రేయింగ్ చేసుకొని చెప్పి నా యొక్క ఆలోచన. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ఏం